మంచు ఫ్యామిలీలో ఆస్తుల గొడవ జరుగుతోంది. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు. ఆస్తుల వ్యవహారంలో తనపై దాడి జరిగిందంటూ మనోజ్ ఫిర్యాదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీలో ఆస్తుల గొడవ రచ్చకెక్కింది. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు. ఆస్తుల వ్యవహారంలో తనపై దాడి జరిగిందంటున్నాడు మనోజ్. తన తండ్రి మోహన్ బాబు తనపై అనుచరులతో దాడి చేయించారని, ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంచు మనోజ్ చెబుతున్నారు. మంచు ఫ్యామిలీలో ఆస్తుల గొడవపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ ఫ్యామిలీ విషయం రచ్చకెక్కడానికి కారణం ఏంటి అసలు? ప్రవీణ్, పహాడిసరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచు మోహన్ బాబు నివాసం ఉంటుంది. అయితే మంచు మనోజ్ మోహన్ బాబు కలిసి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ చర్చించుకుంటున్నటువంటి సమయంలో ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మోహన్ బాబు అనుచరుడిగా ఉన్నటువంటి వినయ్ మంచు మనోజ్ పైన దాడి చేశాడనేది మనోజ్ కొద్ది నిమిషాల క్రితమే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎస్వి కాలేజ్ కావచ్చు, స్కూల్స్ ఆస్తుల విషయంలో పంపకాలకు సంబంధించిన దాంట్లో మంచు మనోజ్ మోహన్ బాబు చర్చించుకుంటున్నటువంటి క్రమంలో కొంత ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకోవడంతో వినయ్ అనేటువంటి వ్యక్తి, అతను విద్యానికేతన్ సంస్థలో కీలక పదవిలో ఉన్నాడు. అయితే వినయ్ అనేటువంటి వ్యక్తి కలుగు చేసుకుని మనోజ్ పైన దాడికి ప్రయత్నం చేశాడనేటువంటి అంశాన్ని మనోజ్ కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనోజ్ పై దాడికి సంబంధించి వినయ్ తో పాటు మరికొంతమంది అనుచరుల పైన, అంటే మోహన్ బాబు అనుచరుల పైన స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో తాను కన్ఫర్మ్ పోయి నేను అక్కడ ఫిర్యాదు చేస్తాననేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. మరి చూడాలి, మరి కొద్దిసేపట్లో పహాడి షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత అసలు జరిగినటువంటి గొడవ ఏంటి, ఎవరెవరు ఈ గొడవలో ఉన్నారు, మనోజ్ పైన దాడి జరిగింది నిజమా కాదా అనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు మోహన్ బాబు వారి నుండి కూడా వాళ్ళ పిఆర్ఓ నుంచి కూడా కొంత సమాచారం అయితే రావడం జరిగింది. బయట సోషల్ మీడియాలో కావచ్చు, మరోవైపు మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం. మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు వార్తల్లో నిజం లేదనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మంచు మనోజ్ గాయాలతో వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడనేది ఊహాజనితమైనటువంటి కథనాలే తప్ప అది వాస్తవం కాదనేటువంటి అంశాన్ని మంచు మోహన్ బాబు వారి కుటుంబం సభ్యుల నుంచి కూడా వాళ్ళు పిఆర్ఓ ద్వారా అది రిలీజ్ చేయడం జరిగింది. మరి మనోజ్ అయితే మాత్రం తన పైన దాడి జరిగిందనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నాడు. మరి చూడాలి, మరి కొద్దిసేపట్లో పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే తప్ప అసలు గొడవ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం వినయ్ అనేటువంటి వ్యక్తే తన పైన దాడి చేశాడు. వినయ్ తో పాటు మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా దాడి చేశారు. కాబట్టి తాను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాననేటువంటి అంశాన్ని మనోజ్ చెప్తున్నాడు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే పోలీసులు కూడా దీనిపైన ఫిర్యాదు స్వీకరించిన తర్వాతే దానిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముందస్తుగా డైల్ 100 కూడా ఒక కాల్ వెళ్ళింది, డైల్ 100 కూడా సమాచారం ఇచ్చారనేటువంటి అంశం కూడా వెలుగులోకి వస్తుంది. కాబట్టి మరి చూడాలి, ఈ అంశానికి సంబంధించి పోలీసులు కావచ్చు, మంచు మనోజ్ గాని ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మంచు ఫ్యామిలీలో ఆస్తుల గొడవ రచ్చకెక్కింది. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు. ఆస్తుల వ్యవహారంలో తనపై దాడి జరిగిందంటున్నాడు మనోజ్. తన తండ్రి మోహన్ బాబు తనపై అనుచరులతో దాడి చేయించారని, ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంచు మనోజ్ చెప్తున్నారు.
మంచు ఫ్యామిలీల ఆస్తుల గొడవపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తాడు. సుజన్, తన తండ్రి మోహన్ బాబు తనపై అనుచరులతో దాడి చేయించాడని మంచు మనోజ్ చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఇదే అంశంపై సినీ పెద్దలు ఎవరైనా స్పందించారా? సుజన్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ అంటే? సుమిత్ర, ఉదయం నుంచి కూడా మంచు కుటుంబంలో కొన్ని పరస్పర ఫిర్యాదులు చేస్తున్నారు. మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మంచు ఫ్యామిలీని సంప్రదించినప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ అంటే ఒక వార్త అనేది రావడం జరిగింది. ఇద్దరు పరస్పరమైన ఫిర్యాదులు చేసుకోవడం అనేది అవాస్తవం. అలాగే మంచు మనోజ్ స్టేషన్ కు వచ్చి పహాడీ షరీఫ్ స్టేషన్ కు వచ్చి గాయాలతో తాను ఫిర్యాదు చేస్తున్నాడు అంటూ కూడా ప్రసారం అవుతున్నాయి. ఆ వార్తల్లో నిజం లేదు, ఎలాంటి ఎవిడెన్స్లు కూడా లేవు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే వాళ్ళ నుంచి రావడం జరిగింది. అయితే ఎంతో కాలంగా మంచు కుటుంబానికి సంబంధించి ఆస్తుల గొడవలు నడుస్తూ ఉన్నాయి. పరస్పర దాడులు చేసుకోవడానికి సంబంధించి అంటే గతంలో మంచు విష్ణు మనోజ్ దాడి చేసుకున్న వీడియోలు అనేవి ప్రసారం బయటికి రావటం, అలాగే మంచు ఫ్యామిలీకి సంబంధించిన విద్యా సంస్థల్లో కొన్ని గొడవలు అవడంపై మంచు మనోజ్ డిఫరెంట్ గా స్పందించడం, స్టూడెంట్స్ కి సపోర్ట్ గా స్పందించడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒక వివాదం అనేది వాళ్ళ ఫ్యామిలీలో నెలకొంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. తాజాగా ఈ రోజు జరిగిన వివాదం కూడా అందులో భాగమే, ఆస్తులకు సంబంధించిన వివాదం అంటూ కూడా వస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు కూడా అటు మా మోహన్ బాబు అనుచరులు మనోజ్ పై దాడి చేశారు అన్నట్టుగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. సో ఇరువురు కూడా 100కు పోలీసు స్టేషన్ నెంబర్ కు కాల్ చేసి పరస్పర ఫిర్యాదులు చేస్తున్నారు అని వస్తున్న క్రమంలో మోహన్ బాబు కుటుంబం నుంచి మాత్రం ఎలాంటి ఎవిడెన్స్ ఇందులో లేదు, ఉంటే కనుక బయట పెట్టండి, అసత్య ప్రచారాలను చేయకండి అని చెప్పేసి మాట అయితే వినిపిస్తుంది. అయితే మంచు విష్ణు మాత్రం ప్రస్తుతం ఆయన ఇక్కడ ఎవరికి అవైలబిలిటీ లేదు, ఆయన అమెరికాలో ఉన్నారు. ఈ గొడవ గురించి తనకి సంబంధం లేనట్టుగా కూడా ఆయన మీడియాకి ఆయన సమాచారం ఇస్తూ వస్తున్న క్రమంలో మరి ఇండస్ట్రీ వైపు నుంచి ఎలాంటి ఎవరు స్పందించడం లేదు. ఇది ఒక కుటుంబ గొడవ కాబట్టి నిజంగా ఇందులో గొడవ ఉంటే కనుక వాళ్ళే తేల్చుకోవాలి, నిజంగా ఫిర్యాదు చేసుకుంటే కనుక దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ఉంటే కనుక మీరు బయట పెట్టండి, అసత్య ప్రచారాలు చేయొద్దు అనేది మాత్రం మంచు కుటుంబ వర్షన్ గా మనకి ఇక్కడ వినిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సుజన్. ఇక గత ఏడాదిలోనూ మంచు మనోజ్ విష్ణు గొడవ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విష్ణు గొడవ చేస్తున్నట్టుగా ఉన్న వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మనోజ్ కి సన్నిహితుడైన వ్యక్తితో విష్ణు గొడవ పడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. మంచు ఫ్యామిలీలో అంతర్గత వివాదాలతోనే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో గొడవలు బయటపడ్డాయి.